తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ విషయంలో జరిగిన అన్యాయానికి కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి దులిపేశాడు. అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సంపదను తీసుకెళ్లి యూపీ బీహార్లో కట్టబెడుతున్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టాడనమాట. అయితే ఈ అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా. అదేంటంటే రేపు జరగబోయే నీతి ఆయోగ్ కార్యక్రమానికి కాంగ్రెస్ వెళ్ళడం లేదు, దాన్ని బహిష్కరిస్తుంది అనమాట. సో ఆయన ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు, మన సంపద మొత్తం వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఎంత వెళ్తుంది ఏంటనేది చూద్దాం ఒకసారి. నిన్నటి నుంచి కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా. సో ఈ సమావేశాల్లో భాగంగా రాష్ట్రానికి ఏమైతే అన్యాయం జరిగిందో ఇప్పుడున్న కేంద్ర బడ్జెట్లో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అలాగే రేవంత్ రెడ్డి కొన్ని విషయాల మీద పాయింట్అవుట్ చేశారనమాట. మేము అనేక సార్లు 3 సార్లు ప్రధానమంత్రిని కలిసి రాష్ట్ర అభివృద్ధి గురించి మేము విన్నవించాము, కానీ పట్టించుకోలేదు. అలాగే 18 సార్లు మంత్రులను కలిసాము, కేంద్ర మంత్రుల్ని, వాళ్ళకు కూడా చెప్పి చూసాము. అయినా కూడా రాష్ట్ర భవిష్యత్తు గురించి, ముఖ్యంగా హైదరాబాద్లో ఏర్పాటు చేయాల్సిన కొన్ని విషయాల గురించి, ఫార్మా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావచ్చు, అలాగే మూసీ నది సంబంధించి 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఏదైతే ఉందో అది కావచ్చు, ఇవన్నీ కూడా మేము వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాము. కానీ ఒకటి కూడా మాకు శాంక్షన్ చేయలేదు. సైనిక్ స్కూల్ కావచ్చు, ఇవన్నీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఇవి పాయింట్అవుట్ చేస్తుండగా మరోవైపు నుంచి వచ్చేసి బీజేపీ నేతలు, ముఖ్యంగా కిషన్ రెడ్డి కావచ్చు, తర్వాత బయట బండి సంజయ్ కూడా మన ప్రెస్ మీట్లలో వీళ్ళు అనడం ఏంటంటే తెలంగాణకు కేంద్రం ఎన్నో ఇచ్చింది, గత ప్రభుత్వంలో కూడా అనేకం ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళు లెక్కలు కొన్ని చూపించడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు ఏమి ఇచ్చిందంటే మాత్రం దాంట్లో ఏది మిగలలేదు, అసలు ఏమీ ఇవ్వలేదు వాస్తవానికి. అది పరిస్థితి. అలాగే జిల్లాలు ఏవైతే కొంత ఇబ్బందిగా అభివృద్ధి కానీ వెనుకబడిన జిల్లాలు ఉన్నాయో 151 జిల్లాలు, ఆ జిల్లాల్లో భాగంగా తెలంగాణలో కూడా కొన్ని జిల్లాలు ఉన్నాయి కదా, వాటిని డెవలప్ చేస్తున్నారు కదా. సో వాటికి ఇచ్చే గ్రాంట్ కావచ్చు, ఇదంతా కూడా తెలంగాణ అభివృద్ధే కదా అని చెప్పేసి బండి సంజయ్ కూడా అనటం జరిగింది. కాకపోతే అది ఓవరాల్గా దేశానికి సంబంధించిన ప్రాజెక్టే, కానీ ముఖ్యంగా తెలంగాణకు సపరేట్గా ఇచ్చిందేమన్నా ఉందా అన్న ప్రశ్న బయలుదేరుతుంది. ఇందులో సౌత్ స్టేట్స్ నుంచి ఎంతో డబ్బుని ఎన్నో లక్షల కోట్ల రూపాయలని పన్నుల రూపంలో మనం కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. సో ఈ విషయంలో సౌత్ స్టేట్స్కి ఎంతో కాలంగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి మన లీడర్స్ కావచ్చు, ప్రజలు కూడా, పన్నులు కడుతున్న ప్రజలు కూడా అదే భావంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని పాయింట్అవుట్ చేశాడనమాట. తెలంగాణ నుంచి దాదాపు ₹1.5 కడుతూ ఉంటే తెలంగాణకు వచ్చేది కేవలం 43 పైసలే. అదే బీహార్కి అయితే మాత్రం ₹7.5 అంటే ₹7.26 దాకా బీహార్కు వెళ్తుంది. కానీ బీహార్ కట్టేది చాలా తక్కువ. సో ఇది పరిస్థితి. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రం దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలు కేంద్రానికి చెల్లిస్తుంటే రాష్ట్రానికి తిరిగి వచ్చేది మాత్రం కేవలం 1,68,000 కోట్ల రూపాయలు మాత్రమే. సో మిగతా డబ్బు తిరిగి రావట్లేదు. అదే ఉత్తరప్రదేశ్కు చూసుకుంటే వాళ్ళు కట్టేదానికి వాళ్ళకు వచ్చేది దాదాపు 10 రెట్లు ఎక్కువగా వస్తుంది. అది ఇక్కడ ఉన్న సమస్య. అక్కడ జనాభా పెరుగుదల విపరీతంగా ఉండి, తర్వాత అది పెద్ద స్టేట్ అయి ఉండి, ఈ విధంగా ఉండటం వల్ల సరైన అభివృద్ధి అక్కడ చేసుకోకుండా వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బు, నిజానికి అంత పెద్ద స్టేట్, అక్కడ అభివృద్ధి జరిగితే దేశంలో సగం జీడిపి అక్కడ నుంచే తేవచ్చు, అంత డబ్బు అక్కడ క్రియేట్ అవుతుంది. కానీ ఆ విధమైన ప్రయత్నం చేయకుండా సౌత్ స్టేట్స్ నుంచే డబ్బు తీసుకెళ్ళి ఈ స్టేట్స్కి పెట్టడం అనేది అన్యాయమైన విషయం. ప్రస్తుతం అది ఆ విధంగా జరుగుతుందన్నమాట. ఇంకా చూస్తే ఇప్పుడు తమిళనాడు, కేరళ పరిస్థితి చూసినా కూడా మొత్తం మన సౌత్ స్టేట్స్ 5 కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేది 22,26,000 కోట్లు ఇస్తుంటే తిరిగి సౌత్ స్టేట్స్కి వచ్చేది కేవలం 6,42,000 కోట్లు మాత్రమే. సో ఇది పరిస్థితి. ఎంత డబ్బును మనం తిరిగి ప్రభుత్వానికి ఇస్తున్నాము, ఎంత కోల్పోతున్నాము అనేది ఇక్కడ తేలిపోతుందన్నమాట. సో ఈ విధంగా అయినా సరే సౌత్ స్టేట్స్ వాటి డెవలప్మెంట్ విషయంలో సొంతంగా రాష్ట్ర ప్రభుత్వాలే ప్రాజెక్టులు తీసుకురావడం ప్రయత్నించడం జరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏది ఇచ్చిన దాఖలాలు అయితే కనపడటం లేదు. అదే యూపీకి అయితే కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు యూపీ కేంద్రానికి ఇచ్చేది కేవలం 3,41,000 కోట్లు అయితే యూపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది మాత్రం దాదాపు 6.5 లక్షల కోట్లు. సో ఇది పరిస్థితి. అలాగే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే కేంద్రం 5 లక్షల ట్రిలియన్ ఎకానమీ సాధించాలంటే హైదరాబాద్కు కూడా నిధులు ఇవ్వాలి. హైదరాబాద్ డెవలప్మెంట్లో ఇప్పుడు దేశానికి ఎంతో డబ్బును కూడా ఇస్తుంది, ఫార్మా ఇండస్ట్రీల ద్వారా కావచ్చు, ఈ విధంగా ఐటీ ఇండస్ట్రీల ద్వారా కావచ్చు. సో కాబట్టి ఈ డెవలప్మెంట్ అనేది ఇంకా జరగాలి అంటే ఆ నిధులు ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. సో దీంట్లో ముఖ్యంగా చూస్తే మెట్రో విస్తరణకు కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీల అభివృద్ధికి కావచ్చు, అలాగే మూసీ అభివృద్ధికి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు విషయంలో కావచ్చు, అలాగే సైనిక్ స్కూల్, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో వీటన్నిటికీ ఇచ్చుంటే బాగుండేదనేది ఆయన పాయింట్. సో ఈ విధంగా ఇదే కాదు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మన ఆంధ్రాకు చూసుకున్నా సరే
ఆంధ్రాకి ఇవ్వాల్సినవి కూడా పూర్తిగా ఇప్పుడు పోలవరం ఒక్కటే సరే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు, సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటుందని చెప్పారు కానీ దాంట్లో మళ్ళీ నిర్వాసితుల విషయం ఏం చేస్తారనేది క్లారిటీ ఇవ్వలేదు. గతంలో అయితే నిర్వాసితుల విషయం వచ్చేసి మాకు సంబంధం లేదు, ఆ నిర్వాసితుల గురించి మీరే చూసుకోండి అన్నారు. కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ అయినప్పుడు, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పుడు మొత్తం బాధ్యత వాళ్ళే తీసుకోవాలి. కానీ అలా కాకుండా సగం సగం చేసే ప్రయత్నం చేశారు. సో ఇదొక మైనస్. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. దీంతోపాటు అమరావతికి ఇచ్చేది గ్రాంట్ రూపంలో ఇస్తున్నారని దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ ద్వారా మేము ఇప్పిస్తాం అంటే ఆ మాటలు కూడా ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారి మాటలు కూడా అంటే కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్నట్టుగా చాలా న్యాక్గా మాట్లాడతారనమాట. మేము ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పిస్తాము, అలాగే మేము కూడా మరి గ్రాంట్ రూపంలో ఇస్తామా ఏంటో అన్నారనమాట ఆవిడ. అంటే క్లారిటీ లేదు ఆవిడ చెప్పే దాంట్లో కూడా. సో ఈ విధంగా ప్రపంచ బ్యాంక్ నుంచి ఇది అప్పు రూపంలో ఇస్తారా, తిరిగి ఎప్పుడు కట్టుకోవాలి ఏంటి అనేది ఒక ప్రశ్న అయితే, గ్రాంట్ రూపంలో ఇస్తే ఎంత ఇస్తారు, అది ఎన్ని సంవత్సరాలకు ఇస్తారు అనేది మరో ప్రశ్న. ఇప్పుడు ఏపీకి వచ్చేది కూడా ఈ సంవత్సరం అయితే ఏమీ రావట్లేదు, ఏడాది తర్వాత ఏపీకి ఈ నిధులన్నీ శాంక్షన్ అయ్యి వస్తాయనేది తెలుస్తుంది. సో ఈ ఏడాది పాటు ఈ నిర్మాణం, అమరావతి నిర్మాణం ఏదైతే ఉందో ఇదంతా కూడా రాష్ట్రం తన సొంత నిధులతోటి డెవలప్ చేసుకోవాల్సిందే. ఇది అమరావతికి ఉన్న పరిస్థితి. అట్లాగే హైదరాబాద్కి అయితే బొత్తిగా లేదు. ఇక కేరళ అలాగే తమిళనాడుకు కూడా ఏమీ ఇవ్వలేదు, నథింగ్ అనమాట. అలాగే కర్ణాటక కూడా. సో ఇది పరిస్థితి. సో ఇన్ని రాష్ట్రాలకు మొండి చేయి చూపించడమే కాకుండా మళ్ళీ వీటి సంపదను తీసుకెళ్ళి యూపీలో ప్రాజెక్టులు, అట్లాగే బీహార్కి అయితే 1000 కోట్లు ఇవ్వడాలు, రోడ్ల ప్రాజెక్టు 26,000 కోట్లు ఇవ్వడం. సో ఈ విధంగా ఒకటి కాదు, అలాగే పర్యాటక స్థలాల కోసం 15,000 కోట్ల పైన కేటాయించారు. ఆ పర్యాటక స్థలాలు ఏపీలో కూడా ఉన్నాయి కదా, ఏపీలో బీచ్ ఉంది కదా. సో ఆ బీచ్ని ఎందుకు పర్యాటక స్థలంగా మార్చలేదు, ఎందుకు ఏపీలో కూడా ఉన్న చారిత్రక కట్టడాలు వాటికి ఎందుకు మంచి ప్రయారిటీ కల్పించి డెవలప్ చేయలేదు, ఇట్లా ప్రశ్నలు చాలా ఉన్నాయి. సో తెలంగాణ గవర్నమెంట్ అయితే గట్టిగా అడిగి తెలంగాణ అసెంబ్లీలో వాళ్ళైతే ఒక స్టాండ్ తీసుకున్నారు నీతి ఆయోగ్కు వెళ్లకుండా. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈరోజు నీతి ఆయోగ్ మీటింగ్ కోసం అటెండ్ అవ్వడం జరుగుతుంది రేపు శుక్రవారం. సో ఇది పరిస్థితి. మరి చంద్రబాబు గారు అక్కడ ఇంకా ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని పెడతారా, ఈ అప్పును పూర్తిగా గ్రాంట్ రూపంలోకి మార్చుకునే ప్రయత్నం ఏమన్నా చేస్తారా కూడా చూడాలి. సో ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ రాష్ట్రాలకి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయడం ఎప్పుడు మానుకుంటుందో అప్పుడే దక్షిణాది రాష్ట్రాలు కూడా ఇంకాస్త అభివృద్ధి చెందుతాయి. లేదంటే కనీసం ఉత్తరాది రాష్ట్రాలకైనా సరే ఇచ్చిన గ్రాంట్స్ విషయంలో జాగ్రత్త వహించి డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక మానిటరింగ్ చేస్తే తప్ప బాగుపడే పరిస్థితి లేదు. బీహార్లో అన్ని కోట్లు డబ్బు ఇస్తున్నారు, కానీ బీహార్లో గత సంవత్సర కాలంలోనే దాదాపు 30 బ్రిడ్జిలు కూలిపోయాయి. గత నెలలో 5 బ్రిడ్జిలు కూలిపోయాయి. అన్ని బ్రిడ్జిలు ఎందుకు కూలిపోతున్నాయి, కడుతున్న బ్రిడ్జిలు కూడా కూలిపోయాయంటే అర్థం ఏంటి? అంటే అక్కడ వస్తున్న డబ్బంతా కూడా, గవర్నమెంట్ ఇస్తున్న నిధులన్నీ కూడా పాలకుల జేబుల్లోకి వెళ్తున్నాయా, అవినీతి పరుల జేబుల్లోకి వెళ్తున్నాయా అన్న ప్రశ్న బయలుదేరుతుంది. సో మరి దీన్ని సవరించుకోవాలి కదా.